ఇక దీని తర్వాత 14B చట్టం మూలాన సమాన రక్షణ. మరి చట్టం మూలాన సమాన రక్షణ అమ్మ 14 సబ్ క్లాస్ బి. మరి చట్టం మూలాన సమాన రక్షణ 14 సబ్ క్లాస్ బి చెప్తుంది. మరి దీని అర్థం ఏంటి అంటే ఇవాళ చట్టం మూలాన సమాన రక్షణ అనేటువంటి అంశం ఎక్కడి నుంచి తీసుకున్నాం? దీని వచ్చేసమ్మా అమెరికా నుండి తీసుకున్నాం. మరి ఇక్కడ అమెరికా నుండి తీసుకున్నామని చెప్తున్నాం. ఇక్కడ బాగుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే అసలు చట్టం మూలాన సమాన రక్షణ అంటే ఏంటి? దేన్ని చట్టం మూలాన సమాన రక్షణ అంటారు? ఏ సందర్భం అంటే ఇక్కడ 14A చట్టం ముందు అందరూ సమానులే చూసాం. మరి 14B చట్టం మూలాన సమాన రక్షణ అంటే ఏంటంటే భారతదేశంలో హోదాలలో, ఆస్తులలో అలా కాకుండా అందరికీ ఒకే రక్షణ ఉంటుంది తప్ప, అందరికీ ఒకే వ్యవస్థ ఉంటుంది తప్ప హోదాలను బట్టి, అంతస్తులను బట్టి, ఆస్తులను బట్టి ఇలా రక్షణ ఉండదు సార్. అందుకే మీరు గమనించండి, భారతదేశంలో ఆస్తులు, అంతస్తులను కులాన్ని బట్టి, మతాన్ని బట్టి పన్నుల సిస్టమ్ ఉందా? దేశంలో అందరికీ ఒకే పన్నుల విధానం ఉంది సార్. దేశంలో అందరికీ ఒకటే పన్నుల విధానం. మీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ కడతారు, తక్కువ రోజులు తక్కువ కడతారు. అంతే తప్ప ఆస్తులు, అంతస్తులను బట్టో లేదు పేదరికం, ధనిక, సంపన్న వర్గాలను బట్టో ఇక్కడ పన్నుల సిస్టమ్ లేదు సార్. కనుక చట్టం మూలన సమాన రక్షణ అంటే అమ్మ అందరికీ ఒకే రక్షణ ఉంటుంది. అది ఆస్తులు, అంతస్తులు, హోదాలను బట్టి కాకుండా అందరికీ ఒకే విధమైన రక్షణ ఉంటుందమ్మా. దీన్ని అమెరికా నుండి తీసుకున్నాం. అయితే ఇక్కడ వ్యవసాయాన్ని ప్రత్యేక తరగతిగా గుర్తించి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి దాన్ని మినహాయించారు సార్. వ్యవసాయ మినహాయింపు 14B ఆర్టికల్కి. కాబట్టి వ్యవసాయదారుల పైన ఇన్కమ్ ట్యాక్స్ వేయబడదు సార్. అది వ్యవసాయాన్ని ఏం చేస్తారంటే ఐటీ నుండి మినహాయింపు కల్పించారు. కాబట్టి వ్యవసాయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వేయరమ్మా, అది 14B ఆర్టికల్కు మినహాయింపు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. కనుక 14B అనేది చట్టం మూలన సమాన రక్షణ అమెరికా నుంచి తీసుకుంది. అందరికీ ఒకే రక్షణ ఉంటుంది, అందరికీ ఒకే పనుల సిస్టమ్ ఉంటుంది తప్ప ఒక్కొక్కరికి ఒక్కొక్క పనుల విధానం ఉండదనేటువంటి అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మరి ఈ సందర్భంలో ఈ యొక్క 14వ నిబంధన పైన కేసులు ఏంటి? ఏం కేసులు ఉన్నాయి? ఈ 14వ నిబంధన పైన కేసులు ఏంటి? ఇక్కడ చూడండి అమ్మా, 14వ నిబంధన దగ్గర 14A చట్టం ముందు అందరూ సమానులే అంటే అక్కడ ఏమీ లేదు, అందరం సమానమే. 14B చట్టం మూలన సమాన రక్షణ, అందరికి ఒకే రక్షణ, బాగుంది. చట్టం ముందు అందరూ సమానులే 14A అని చెప్తుంది. చట్టం మూలన సమాన రక్షణ 14B చెప్తుంది. కానీ మీరు గమనించండి, ఇప్పుడు స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారా? చట్టం ముందు అందరూ సమానులైనప్పుడు మరి స్త్రీ పురుషులకు ఎందుకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు? మీరు గమనించండి, ఒక ప్రభుత్వ సెక్టార్లో మాత్రమే స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఉంది సార్. ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్లోనే సమాన పనికి సమాన వేతనం ఉంది. ఎందుకు? అక్కడ చూడండి మీరు, ఉపాధ్యాయుడు స్త్రీ అయినా పురుషులైనా ఒకటే వేతనం. అది JL, DL, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అది పాలిటెక్నిక్ అయినా, ఇంజనీర్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, స్త్రీ పురుషులకు సమాన వేతనం ఇచ్చేది గవర్నమెంట్ సెక్టార్ ఒక్కటే. కానీ అదే ప్రైవేట్ సెక్టార్లో చూడండి, పని విధానం సేమ్, పని వేళలు సేమ్, కానీ స్త్రీకి వచ్చే, పురుషునికి ఇచ్చే వేతనం తేడా ఉంటుంది. అంతెందుకు అడ్డా పని అంటారు చూడండి అమ్మా, అడ్డా కూలీలు అంటారు. అంటే ఉదయం లేవగానే పాపం వాళ్ళు వచ్చి ఉంటారు, ఎవరైనా పని కోసం పిలుస్తారని చెప్పి. పురుషునికైతే ఒక రోజుకి 700-800 రూపాయలు ఇస్తారు. అదే స్త్రీకి అయితే కేవలం 400-300 రూపాయలే. మరి ఇదేంటి సార్? ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానులైనప్పుడు స్త్రీ పురుషులకు సమాన పని సమాన వేతనం ఇవ్వాలి కదా? లేదు. అందుకే సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్పిందంటే స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అందుకే మీ ముందుకు రాబోతున్న ప్రశ్న ఏంటంటే స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడు ఏ కేసులో తీర్పిచ్చింది? ఏ కేసు? అందుకేనమ్మా స్త్రీ పురుషులకు సమాన పని సమాన వేతనం చెల్లించాలని చెప్పి 1982లో సుప్రీంకోర్టు రణబీర్ సింగ్ వర్సెస్
యుఓఐ మీన్ యూనియన్ ఆఫ్ ఇండియా అనొచ్చమ్మా. దీన్నే తెలుగులో అయితే భారత ప్రభుత్వం అంటారమ్మా. దీన్నే తెలుగులో అయితే భారత ప్రభుత్వం అంటారు. 1982లో రణబీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లేక భారత ప్రభుత్వం కేసు చెప్పింది స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. సమాన వేతనం ఎప్పుడు 82. ఏ కేస్? రణబీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా యుఓఐ కేసులో తీర్పిచ్చింది. అంతేకాదు, చట్టం ముందు అందరూ సమానులే అంటాం, చట్టం మూలన సమాన రక్షణ అంటాం, కానీ మహిళలకు లైంగిక వేధింపులు, మహిళలకు సరైన సౌకర్యం లేకపోవడం, రక్షణ లేకపోవడం చూస్తున్నాం. ఇవాళ పని ప్రదేశాలలో వెళ్తే ఎక్కువగా వేధింపులకు గురయ్యేది ఎవరు? మహిళలే. లైంగిక వేధింపులకు గురయ్యేది ఎవరు? మహిళలే. అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 14A ఆర్టికల్లో చట్టం ముందు అందరూ సమానులే, 14B చట్టం మూలన సమాన రక్షణ, కానీ మహిళలు మాత్రం పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇది ఎలా సమానత్వం అవుతుంది చెప్పి అడిగింది. అందుకే సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే పని ప్రదేశాలలో మహిళలకు లైంగిక వేధింపులను రక్షించాలని చెప్పి వారికి సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు 1997లో విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసులో తీర్పిచ్చింది. విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసులో తీర్పిచ్చింది. పని ప్రదేశాలలో మహిళలకు లైంగిక వేధింపులను రక్షించాలని చెప్పి వారికి సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి వాళ్ళకి భద్రత కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు 1997లో విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసులో తీర్పిచ్చిందమ్మా సుప్రీంకోర్టు. కాబట్టమ్మా 14వ నిబంధన పైన ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కేసులు ఏంటి అనుకున్నప్పుడు ఇవాళ 1982లో రణబీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏం చెప్పిందంటే స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పింది. అలాగే ఇక్కడ 1997లో అమ్మ విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసులో ఏమని తీర్పిచ్చిందంటే విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసులో ఏమని తీర్పిచ్చిందమ్మా అంటే మహిళలకు పని ప్రదేశాలలో రక్షణ కల్పించాలి, వాళ్లకు లైంగిక వేధింపుల నుండి రక్షించాలి, సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి వారికి భద్రత కల్పించాలని చెప్పి 1997లో విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసులో తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. కనుక 14వ నిబంధన పైన ఈ రెండు ముఖ్యమైన కేసులమ్మ 82లో వచ్చినటువంటి రణబీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సమాన పని సమాన వేతనం, మహిళలకు లైంగిక వేధింపులు రక్షణ కల్పించి సరైన సౌకర్యం కల్పించాలనేటువంటిది 1997 విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసు. ఇది అమ్మ 14వ నిబంధనకు సంబంధించినటువంటి అంశాలు. క్లియర్? మరి 14వ నిబంధన తర్వాత అమ్మ మనకున్నటువంటిది తదుపరి ఆర్టికల్ ఏంటి అమ్మ అంటే 15th. ఇక్కడ 15th దగ్గర వచ్చేసి 15 సబ్ క్లాస్ 1, 15 సబ్ క్లాస్ 2, 15 సబ్ క్లాస్ 3, 15 సబ్ క్లాస్ 4, 15 సబ్ క్లాస్ 5, 15 సబ్ క్లాస్ 6 ఇన్ని ఉంటాయమ్మా. 15th ఆర్టికల్లో ఇవన్నీ సబ్ క్లాసెస్. 15 సబ్ క్లాస్ 1, 2, 3, 4, 5, 6 ఈ 6. ఇందులో ఇది కరెంట్ అఫేర్ చివరిది. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో చేర్చారు కాబట్టి అది కరెంట్ పరిధిలోకి వస్తుంది. అది అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్. మరి ఇక్కడ సరే సార్ మీరు అన్నారు 15 సబ్ క్లాస్ 1 to 6 వరకు సబ్ క్లాసెస్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ 15th ఆర్టికల్ దగ్గర ఈ సబ్ క్లాసెస్ అన్ని మనం చెప్పుకోబోతున్నాం. అందులో మొదటిది ఏం చెప్తున్నాం అంటే 15 సబ్ క్లాస్ 1 తీసుకుంటున్నాం. మరి 15 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే భారత పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదు. భారత పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదు 15 సబ్ క్లాస్ 1 ప్రకారం 5 వివక్షలు చూపరాదు. మరి ఇక్కడ మిమ్మల్ని డెప్త్ అడగాలనుకుంటే కనుక 15 సబ్ క్లాస్ 1 ఏమని చెప్తుంది? భారత పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదని చెప్తుంది. మరి భారత పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదని చెప్తున్నప్పుడు సమయంలో మీ ముందుకు రాబోతున్న ప్రశ్న ఎలా రాబోతుంది సార్ అంటే మరి 15 సబ్ క్లాస్ 1 ప్రకారం పౌరుల మధ్య కింద పేర్కొన్న ఏ వివక్షలు చూపరాదు. ఇవాళ 5 వివక్షలు చూపరాదు, కానీ ఏ వివక్షలు చూపరాదంటే అప్పుడు ఏ వివక్షలు చూపరాదంటే అప్పుడు మనం ఖచ్చితంగా ఆ యొక్క 5 వివక్షలు తెలుసుకోక తప్పదని చెప్తున్నాను. ఆ 5 వివక్షలు ఏంటమ్మా అంటే 1 కులం, మతం, జాతి,
లింగ జన్మ. మరి కులం మతం జాతి లింగ జన్మ అనేటువంటిది అమ్మా ఈ 5 వివక్షలు చూపరాదమ్మా 15 సబ్ క్లాస్ 1. 15 సబ్ క్లాస్ 1. కాబట్టి పౌరుల మధ్య కులం లేదు, మతం లేదు, జాతి లేదు, లింగ లేదు, జన్మ లేదు. ఏ ఆర్టికల్ ప్రకారం 15 సబ్ క్లాస్ 1. సరే సార్, మీరు అన్నారు 15 సబ్ క్లాస్ 1 ప్రకారం పౌరుల మధ్య ఈ 5 వివక్షలు చూపరా అని చెప్పారు, కులం మతం జాతి లింగ జన్మ. కానీ 5 వివక్షలు చూపరాదని చెప్పింది, కానీ ఆ 5 వివక్షలు ఎక్కడ చూపరాదో చెప్పిందా? ఇప్పుడు 5 వివక్షలు చూపరాదు ఓకే, కానీ ఎక్కడ ఎక్కడ చూపరాదు ఆ వివక్షలు? దీనిపైన స్పష్టత లేదు. పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదు, ఐఎమ్ అగ్రీ విత్ యూ, అది కులం మతం జాతి లింగ జన్మ. బట్ ఎక్కడ చూపరాదు? ఈ అంశాన్ని 15 సబ్ క్లాస్ 2 దగ్గర పెట్టిందమ్మా. 15 సబ్ క్లాస్ 2 దగ్గర పొందుపరిచింది. 15 సబ్ క్లాస్ 2 దగ్గర ఏం చెప్పిందమ్మా అంటే 5 వివక్షలను బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో చూపరాదు. ఇలా 15 సబ్ క్లాస్ 1 దగ్గర పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదని చెప్పింది. 2 దగ్గర మాత్రం ఆ 5 వివక్షలు ఎక్కడ చూపరాదంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో ఈ యొక్క 5 వివక్షలు చూపరాదు 15 సబ్ క్లాస్ 2 ప్రకారం అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. సరే సార్, 15 సబ్ క్లాస్ 1 భారత పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదు, అలాగే మరి ఏది అంటే కులం మతం జాతి జన్మ అని చెప్పి చూపరా అని చెప్పి చెప్తున్నాం. అలాగే 15(2) దగ్గర 5 వివక్షలు ఎక్కడ చూపరాదంటే బహిరంగ ప్రదేశాలు మరి ప్రభుత్వ స్థలాల్లో చూపరాదు అని చెప్పి 15 సబ్ క్లాస్ 2 దగ్గర చూస్తున్నాం. అయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ స్థలాలు అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ కూడా సమస్య. బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ స్థలాలు అంటే దేన్ని, ఎక్కడ అంటే అమ్మా ఆ బహిరంగ ప్రదేశ ప్రభుత్వ స్థలం అంటే ఏంటమ్మా అంటే ఉదాహరణకి చెప్పండి, హోటల్, రెస్టారెంట్, దుకాణం, ఏంటమ్మా దుకాణం, ఆసుపత్రి, విద్యాలయం, రోడ్డు, పార్కు, కాలువ, చెరువు, బోరు, బావి, గుడి, గోపురం మొదలైనవి. ఇవన్నీ ఏంటమ్మా? ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాలు. కాబట్టి అమ్మా 15 సబ్ క్లాస్ 1 ప్రకారం ఏంటంటే పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదు, అది కులం మతం జాతి అలాగే లింగ జన్మ చూపించరాదు. ఎక్కడ చూపరాదమ్మా అంటే అది బహిరంగ ప్రదేశాలు మరియు ప్రభుత్వ స్థలాల్లో చూపరాదు, అది 15 సబ్ క్లాస్ 2 అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అయితే మరి బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ స్థలాలు అంటే ఏంటివి అనుకున్నప్పుడు అది హోటల్, రెస్టారెంట్, దుకాణం, ఆసుపత్రి, అలాగే విద్యాలయం, రోడ్డు, పార్కు, కాలువ, చెరువు, బోరు, బావి, గుడి, గోపురం. మెజార్టీగా మీకు కవర్ చేయాలి కాబట్టి ఎక్కువగా తీసుకున్నాను సార్. ఎగ్జాంపుల్ ఇగో వీటి చోట్ల అమ్మ 5 వివక్షలు చూపరాదు, 5 వివక్షలు చూపరాదు. కాబట్టి అమ్మ ఇలా హోటల్ అయినా రెస్టారెంట్ అయినా సరే అమ్మ హోటల్కి వెళ్తే కింది కులస్తులకు ఒక పద్ధతి, పై కులస్తులకు ఒక పద్ధతి కాకుండా అది టీ ఇవ్వాలనుకుంటే అందరికీ ఒకే గ్లాసులు ఇవ్వాలి తప్ప కింది కులస్తులకు డిస్పోలో ఇచ్చి పెద్ద కులస్తు పై కులస్తులకు డబ్బున్న సంపన్న వర్గాలకు గ్లాసులు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజ్యాంగం చెప్పింది కదా స్పష్టంగా, ఈ అలా 15 సబ్ క్లాస్ 2 ప్రకారం పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదు, అది ఎక్కడ సార్ అంటే బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ స్థలాలు చూపరాదు చెప్పింది. ఆ బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ స్థలాలు అంటే ఇలా హోటల్ నుంచి రెస్టారెంట్, దుకాణం, ఆసుపత్రి, విద్యాలయం, అలాగే రోడ్డు, పార్కు, కాలువ, చెరువు, బోరు, బావి, గుడి, గోపురం. కనుక ఇగో ఈ ప్రదేశాలలో అమ్మ పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదని చెప్పింది. ఇక్కడ వరకు బాగుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఇచ్చాడమ్మా. ఏమి ఇచ్చాడంటే ప్రభుత్వ అధికారులు
ప్రజలు, అలాగే ఒక్క నిమిషం, పై 2 4 ప్రజలు. ఇది ఎగ్జామ్ అనుకుందాం సార్. మీకు ఎగ్జామ్ రేపు భవిష్యత్తులో ఒక బిట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు అడిగాడు, ఏమడిగాడమ్మా అంటే ఉదాహరణకి ఒక బిట్ అడిగాడు. అడిగాడంటే అనుకున్నామ్మా, చిన్న ఎగ్జాంపుల్. 15 సబ్ క్లాస్ 2, 15 సబ్ క్లాస్ 2 ఏదైతుందో 15 సబ్ క్లాస్ 2 ప్రకారం పౌరుల మధ్య 5 వివక్షలు ఎవరు చూపరాదు. 15 సబ్ క్లాస్ 2 ప్రకారం పౌరుల మధ్య 5 వివక్షలు ఎవరు చూపరాదు అని ఉంది. ఇప్పుడు ఏమంటాం మనం? ప్రభుత్వం, అధికారులు. కాబట్టి మెజార్టీ ఎవరు చేస్తారు? ఖచ్చితంగా మనం పెట్టగలిగే ఆన్సర్ ఏంటి? అది పై 2. ఖచ్చితంగా పై 2 అని పెడతాం. కారణం ఏంటి? పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదు 15(2) ప్రకారం ఎవరంటే ప్రభుత్వం, అధికారులు అని చెప్పి అంటాం. కానీ ఒకటి ఆలోచించండి అమ్మా, అంటే మీరు ఒకసారి థింక్ చేయండి. 5 వివక్షలు బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ స్థలాల్లో చూపరాదని చెప్పి ఉంది. అవేంటివి? హోటల్, రెస్టారెంట్, దుకాణం, ఆసుపత్రి, విద్యాలయం, రోడ్డు, పార్కు, కాలువ, చెరువు, బోరు, బావి, గుడి, గోపురం. గ్రామీణ ప్రాంతాలలో అమ్మ ఒక గుడిలో దళితులకు ప్రవేశం లేదు అని చెప్పేటువంటిది అధికారం. అంటే గుడిలో ప్రవేశం లేదు అనేటువంటి నిబంధన కేసీఆర్ ప్రభుత్వం పెట్టిందా, జగన్ ప్రభుత్వం పెట్టిందా, మోడీ ప్రభుత్వం పెట్టిందా, మీ స్థానికులు మీరు పెట్టారా? ఎవరు పెట్టారు? గుడిలో ప్రవేశం లేదని చెప్పి ప్రభుత్వాలు పెట్టాయా, మనం పెట్టామా? పోనీ ఎక్కడన్నా ఈ గుడిలో దళితులకు ప్రవేశం లేదని చెప్పి ప్రభుత్వం పోలీసులని రక్షణ పెట్టిందా? లేదే. ఎవరు పెట్టారు? మనం పెట్టుకున్నాం. గుడిలో దళితులకు ప్రవేశం లేదనేటువంటి అంశాన్ని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు, ప్రభుత్వం పోలీసులను పెట్టలేదు. స్థానికంగా ఉన్నటువంటి మనమంటాం దళితులు ఇక్కడ రాకూడదని చెప్పి. అంతెందుకు? ఊరిలో మంచినీటి కుళాయి ఉంటుంది, బావి ఉంటుంది, ఒక బోర్ ఉంటుంది, ఊరంతా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇక్కడ వాటర్ తీసుకెళ్తారు. కానీ అదే దళిత గిరిజనులు అయితే కనుక, ఎస్సీ ఎస్టీలు అయితే ఆ బావికి రారు. ఎవరు పెట్టారు? ప్రభుత్వం చెప్పిందా? మంచినీటికి దళితులు అర్హులు కాదు, ఊరి మధ్యలోకి రావద్దని చెప్పి ప్రభుత్వం ఎక్కడ చెప్పిందా? ఎవరు పెట్టారు? మనం పెట్టాము. ఇది అందుకేనమ్మా 15(2) ప్రకారం బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ స్థలాలలో పౌరుల మధ్య వివక్ష చూపించేది అది ప్రభుత్వం కాదమ్మా, అది ఖచ్చితంగా ప్రజలనేటువంటిది రైట్ ఆన్సర్. అందుకే అప్లికేషన్ మెథడ్లో ఇక్కడ బిట్ వస్తుంది. అప్లికేషన్ మెథడ్లో ఎట్లా వస్తుందంటే డైరెక్ట్ బిట్ అయితే 15(1) ప్రకారం పౌరుల మధ్య 5 వివక్ష చూపరాదు, 15(2) ప్రకారం బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ స్థలాల్లో చూపించరాదు. దీని అప్లికేషన్లో అయితే కనుక 15 సబ్ క్లాస్ 1 ప్రకారం పౌరుల మధ్య 5 వివక్షలు ఎవరు చూపరాదు? ప్రభుత్వం. రైట్. 15 సబ్ క్లాస్ 2 ప్రకారం పౌరుల మధ్య 5 వివక్షలు ఎవరు చూపరాదు? ప్రజలు సైతం చూపరాదు. ప్రజలు సైతం చూపరాదు. ఎందుకంటే ఈ బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వ స్థలాలు వివక్షలు చూపించేది ప్రజలే కాబట్టి అందుకేనమ్మా దీన్ని ఇండైరెక్ట్గా మనము ఎట్లా అర్థం చేసుకోవాలంటే మా 15(1) ప్రకారం పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదు ప్రభుత్వం, 15(2) ప్రకారం బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ స్థలాలు వివక్ష చూపరాదు ఎవరంటే అది ప్రజలని చెప్పండి అమ్మా. మీలో ఎంతమంది దీన్ని గెస్ చేయగలరు? ఈ విషయాన్ని మీలో ఎంతమంది గెస్ చేయగలరు? రేపు భవిష్యత్తులో క్వశ్చన్ వస్తే మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిందిస్తారు తప్ప 15(2) ప్రకారం ప్రజలని చెప్పరు. కానీ అందుకేనమ్మా 15(1) ప్రకారం పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదు, అలాగే 15(2) ప్రకారం బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ స్థలాల్లో చూపరాదని చెప్పండి. అలాగే పౌరుల మధ్య 5 వివక్షలు 15(1) ప్రకారం ఎవరు చూపరాదంటే ప్రభుత్వం అని చెప్పండి 15(1) ప్రకారం. అలాగే 15(2) ప్రకారం ఎవరు చూపరాదంటే ప్రజలు చూపరాదని చెప్పండి ఫ్రెండ్స్. ఇగో ఇది 15(1) సబ్ క్లాస్ 15 సబ్ క్లాస్ 2 అని చెప్పి మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రైట్ అమ్మా. మరి ఇది 15 సబ్ క్లాస్ 1, 2 చూసాము. వీటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి 15 సబ్ క్లాస్ 3. ఇక్కడ 15 సబ్ క్లాస్ 3 మాత్రం గమనించాల్సింది ఏంటంటే మినహాయింపుగా భావించాలి. ఎందుకంటే మనం 14 సబ్ క్లాస్ ఏ దగ్గర చట్టం ముందు అందరూ సమానులే అనుకున్నాం. 15 సబ్ క్లాస్ 1 దగ్గర పౌరుల మధ్య 5 వివక్షలు చూపరాదు ప్రభుత్వం. 15 సబ్ క్లాస్ 2 ప్రకారం పౌరుల మధ్య ప్రజలు సైతం 5 వివక్షలు చూపరాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పౌరుల మధ్య కులం లేదు, మతం లేదు, జాతి లేదు, స్త్రీ పురుష లేదు, జన్మ లేదు అని చెప్పుకున్నాం.
కానీ 15/3 దగ్గర మాత్రం మినహాయింపు ఎగ్జంప్షన్ స్టార్ట్ అవుతుంది. ఎవరికి మినహాయింపు అన్నప్పుడమ్మా 15/3 ప్రకారం మహిళలకు మినహాయింపు. ఇప్పటి వరకు మనం కులం, మతం, జాతి, స్త్రీ, పురుష, జన్మ అనే వివక్ష లేదనుకున్నాం. కానీ ఇక్కడ మహిళలకు మాత్రం అమ్మ ఇక్కడ మినహాయింపు స్టార్ట్ అయింది. ఎలా మినహాయింపు స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు ఇక్కడ స్త్రీ శిశు సంక్షేమం కోసం, స్త్రీ శిశు సంక్షేమం కోసం మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చును. 15/3 దగ్గర ఏంటమ్మా అంటే స్త్రీ శిశు సంక్షేమం కోసం మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చును. ఇలా మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు అనేటువంటి అంశము 15/3 దగ్గర మనం చూస్తాం. అంటే నేను ఏమంటున్నా అంటే 14/A దగ్గర చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పుకున్నాం. 15/1 దగ్గర, 15/2 దగ్గర కూడా పౌరుల మధ్య కులం కానీ, మతం కానీ, జాతి కానీ, స్త్రీ పురుష కానీ, జన్మ కానీ ఏ వివక్ష లేదని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం అమ్మ మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు అనేటువంటి అంశం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ స్త్రీ శిశు సంక్షేమం కోసం మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చును 15/3. అది కేవలం ఎందుకోసం మినహాయించారు మహిళలకంటే అది స్త్రీ శిశు సంక్షేమం కోసం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మరి మాకు అర్థం కాలేదు సార్, స్త్రీ శిశు సంక్షేమం కోసం మహిళలకు ప్రత్యేక వసతులు అంటే ఏంటి, అవి ఏ రకమైనటువంటి వసతులు కల్పిస్తారు అంటే ఇక్కడ చూడమ్మా ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలి కాబట్టి ఏ రకమైనటువంటి వసతులు మహిళలకు ఉంటాయంటే మెటర్నిటీ లీవ్స్, మెటర్నిటీ డాక్టర్స్, నర్సులు, అంగన్వాడీ టీచర్స్, ఎయిర్ హోస్టెస్. కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చమ్మా ఇవన్నీ కూడా ఏంటంటే మహిళలకు ప్రత్యేక వసతులు. మీరు ఇక్కడ చూడొచ్చు 15/3 ప్రకారం శిశు సంక్షేమం కోసం మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు అని చెప్పి మెటర్నిటీ లీవ్స్ అని చెప్పి తీసుకున్నాం. అంటే ప్రసూతి సెలవు. ఈ ప్రసూతి సెలవు ఎవరికి ఇస్తారు, అది మహిళలకే ఇస్తారు. కారణం ఏంటి, వారి యొక్క సంక్షేమం కోసం. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధమేమి కాదు. మనం ఇంతకుముందు ఏమనుకున్నాం అంటే పౌరుల మధ్య కులం లేదు, మతం లేదు, జాతి లేదు, స్త్రీ పురుష జన్మ కూడా లేదు అని చెప్పాము. కానీ ఇక్కడ మాత్రం మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించడానికి ప్రధాన కారణం ఏంటంటే స్త్రీ శిశు సంక్షేమం కోసం మహిళలకు మెటర్నిటీ లీవ్స్ ఇవ్వడం, మెటర్నిటీ డాక్టర్స్, నర్సులు, అంగన్వాడీ టీచర్స్, అలాగే ఎయిర్ హోస్టెస్. ఈ అన్నీ నేను చెప్పినటువంటి ప్రదేశాలలో మీరు చూడండి మెటర్నిటీ లీవ్ అనేది మహిళలకు ఇస్తారు, మెటర్నిటీ డాక్టర్ మహిళలు ఉంటారు, నర్సులు మహిళలు ఉంటారు, అంగన్వాడీ టీచర్స్ ఎక్కడ కూడా పురుషులు ఉండరు, మహిళలే ఉంటారు. కారణం అక్కడ శిశువులు పిల్లలు ఉంటారు కాబట్టి. ఎయిర్ హోస్టెస్ చివరికి మనము విమానాల ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు కొన్ని నియమ నిబంధనలు చెప్పడానికి మనకు స్వాగతం పలకడానికి ఉండేటువంటి ఎయిర్ హోస్టెస్ కూడా ఎవరు ఉంటారంటే మహిళలే ఉంటారని చెప్పి మీకు చెప్పదలుచుకున్నా. కాబట్టి అమ్మ 15/3 ప్రకారం వారికి ప్రత్యేక వసతులు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమేమి కాదు. ఆ వసతులు ఎలా ఉండబోతున్నాయంటే ఇక్కడ మెటర్నిటీ లీవ్స్, మెటర్నిటీ డాక్టర్స్, నర్సులు, అంగన్వాడీ టీచర్స్, అలాగే ఎయిర్ హోస్టెస్ అని చెప్పి మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మెటర్నిటీ లీవ్ అనేటువంటి చెప్పుకుంటున్నాం. మెటర్నిటీ లీవ్స్ దగ్గర ఇక్కడ దీనికి ఎక్స్టెన్షన్గా ఒక బిట్టు రావచ్చు. ఏంటంటే మెటర్నిటీ లీవ్ అనేది గతంలో ఎంత ఉండేదమ్మా, గతంలో మెటర్నిటీ లీవ్ అనేటువంటిది 12 వారాలు ఉండేది. మరి ఇక్కడ మెటర్నిటీ లీవ్ని గతంలో ఎంత ఉండేదమ్మా అంటే భారతదేశంలో 12 వారాలు ఉండేటివి. సో 12 వారాలు అనేటువంటి మెటర్నిటీ లీవ్ని ఈ మధ్యకాలంలో కనుక మీరు గమనించినట్లయితే దీన్ని పెంచడం జరిగింది. మరి మెటర్నిటీ లీవ్స్ని మరి 12 వారాల నుండి ఎంతకు పెంచారు సార్ అంటే ఇక్కడ 26 వారాలకు పెంచారు. ఎంత పెంచారు, 26 వారాలకు పెంచారు. మరి 12 వారాల నుండి 26 వారాలకి పెంచితే మరి పెంచేటువంటి బిల్లుని భారత పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది అంటారు. సో ఈ 12 వారాల నుంచి 26 వారాలు పెంచిన బిల్లును 11 ఆగస్టు 2016న భారత పార్లమెంటు ఆమోదించింది. కాబట్టి
ఇవాళ గతంలో 12 వారాలు ఉండేటివి, దాన్ని 26 వారాలు పెంచారు. అది 11 ఆగస్టు 2016న ఈ పెంచే బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని చెప్పి మనం చెప్పొచ్చు. రైట్. అలాగే అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకొక అవకాశం ఏముందంటే, ఎప్పుడైతే 12 వారాల నుండి 26 వారాలకు పెంచారో, పెంచిన తర్వాత ఇవాళ ప్రపంచంలోనే భారతదేశం ఒక రికార్డుకి ఎక్కింది. ప్రపంచంలోనే భారతదేశం ఒక రికార్డుకు ఎక్కింది. ఎలా ఎక్కిందమ్మంటే, ప్రపంచంలో అత్యధిక ప్రసూతి సెలవు ఇచ్చేటువంటి దేశాల్లో 26 వారాలు పెంచిన తర్వాత భారతదేశం 3వ స్థానానికి కైవసం చేసుకుంది. కాబట్టి అమ్మ 26 వారాలు పెంచిన తర్వాత ప్రపంచంలో అత్యధిక ప్రసూతి సెలవు ఇచ్చేటువంటి దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానం వచ్చిందమ్మా అంటే, భారతదేశం 3వ స్థానం. మరి ఇక్కడ 3వ స్థానంలో ఉంది భారతదేశం అనుకున్నప్పుడు రేపు అంటారు వెంటనే, సార్ 26 వారాలు పెంచిన తర్వాత ప్రపంచంలో అత్యధిక ప్రసూతి సెలవు ఇచ్చే దేశాల్లో భారతదేశం 3వ స్థానం అయితే మరి మొదటి స్థానం 2వ స్థానం ఎవరిది సార్ అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మొదటి స్థానం వచ్చేసి అమ్మ కెనడా అని చెప్పండి. కెనడా వచ్చేసి ప్రపంచంలో అత్యధిక ప్రసూతి సెలవు ఇస్తుంది. 2వ స్థానం వచ్చేసి అమ్మ నార్వే అని చెప్పండి. నార్వే 2వ స్థానం అని చెప్పండి. 3వ స్థానం వచ్చేసి భారతదేశం. అయితే ఇక్కడ మరి కెనడా ప్రపంచంలో అత్యధికంగా ప్రసూతి సెలవు ఇస్తే మరి ఎన్ని వారాలు ఇస్తుంది సార్ అంటే 50 వారాలు. అలాగే 2వ స్థానం నార్వే అయితే ఎన్ని వారాలు సార్ అంటే 44 వారాలు. ఇక ప్రపంచంలో అత్యధిక ప్రసూతి సెలవు ఇచ్చే దేశాలు భారతదేశం 3వ స్థానం కాబట్టి ఎన్ని అంటే అమ్మ 26 వారాలు. రైట్ అమ్మ. మరి ఇక్కడ మీరు 12 వారాల నుంచి 26 వారాలు పెంచారు. సరే, పెంచిన తర్వాత ప్రపంచంలో అత్యధిక ప్రసూతి సెలవు ఇచ్చే దేశాల్లో భారతదేశం 3వ స్థానం ఉంది అది చెప్పుకున్నాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 12 నుంచి డైరెక్ట్గా 26 వారాలకు పార్లమెంట్ తనకు తానే పెంచిందా లేకపోతే ఎవరైనా పెంచమని చెప్పారా అంటే, గతంలోనమ్మ ప్రసూతి సెలవు పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఒక కమిటీ నొక్కి చెప్పింది కాబట్టి అందుకే పార్లమెంట్ పెంచింది. ఇక్కడ అందుకే మిమ్మల్ని అంటాడు, ప్రసూతి సెలవుని పెంచమని సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది, ఏ కమిటీ సిఫారసు మేరకు పెంచారు. కాబట్టి అమ్మ ప్రసూతి సెలవును పెంచాలని చెప్పి ఏ కమిటీ సిఫారసు చేసిందమ్మా అంటే వీరప్ప మొయిలీ కమిటీ. ఈ వీరప్ప మొయిలీ కమిటీ ఎప్పుడు సిఫారసు చేసిందంటే 2005లో చేసింది. ఏమని చేసిందంటే ప్రసూతి సెలవును సంవత్సరాలకు పెంచాలంట. 6 నెలల నుండి 2 సంవత్సరాలకు పెంచాలని చెప్పి మన వీరప్ప మొయిలీ కమిటీ 2005లో సిఫారసు చేస్తే అప్పుడు భారత పార్లమెంటు 6 నెలలు కనీసం నుండి 2 సంవత్సరాల వరకు అంటే 6 నెలలు కాకుండా 2 సంవత్సరాలు కాకుండా 6.5 నెలలు అంటే 26 వారాల పాటు దీన్ని పెంచడం అనేటువంటిది జరిగింది. కనుక వీరప్ప మొయిలీ కమిటీ 26 వారాలు అంటే వీరప్ప మొయిలీ కమిటీ 6 నెలల నుంచి 2 సంవత్సరాలు పెంచమంది కాబట్టి భారత పార్లమెంట్ 26 వారాలు పెంచింది. మీకు అనిపించవచ్చు, ఎందుకు సార్ వీరప్ప మొయిలీ కమిటీ ఎందుకు అంతగా పెంచమని చెప్పింది, అంతేం అవసరం వచ్చింది సార్ అని అడగవచ్చు. చూడండి, బహుశా చిన్నపిల్లల పెంపకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సార్. చిన్నపిల్లల పెంపకం అనేది చిన్నప్పుడు కనుక సరిగ్గా లేకపోతే భవిష్యత్తులో కలాం కావాల్సినటువంటి వ్యక్తి కష్టమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే చిన్నతనంలో పెంపకం సరిగ్గా ఉండాలి కాబట్టి అందుకే ఆ దృష్ట్యా వీరప్ప మొయిలీ కమిటీ కనీసం 6 నెలల నుండి 2 సంవత్సరాలు పెంచాలని చెప్పిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక వీరప్ప మొయిలీ కమిటీ 2005లో చెప్పిందమ్మా. ఆ తర్వాత 11 ఆగస్టు 2016న భారత పార్లమెంట్ ఆమోదించి 26 వారాలు ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్. అయితే ఇక్కడ ఏదైతే ఈ ప్రసూతి సెలవు ఉందో ఈ ప్రసూతి సెలవు అనేటువంటి దానికి ఎవరు అర్హులు అంటే ఇక్కడ ప్రభుత్వాల యొక్క కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులు దీనికి అర్హులు. అయితే ఒక రాష్ట్రం మాత్రం రికార్డుకి ఎక్కింది. అదేంటంటే ప్రైవేటు మహిళా ఉపాధ్యాయులకు కూడా ఈ యొక్క ప్రసూతి సెలవును వర్తింపచేసింది. సాధారణంగా అయితే ఈ చట్టం ప్రకారం ఏంటంటే ప్రభుత్వాల యొక్క కాంట్రాక్ట్ మహిళ ఎవరైతే ఉంటారో అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అది ప్రభుత్వ కాంట్రాక్ట్ ఆ యొక్క మహిళా ఉద్యోగులకు ఈ చట్టం వర్తించాలి వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఒక రాష్ట్రం మాత్రం ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వ కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులకు ఇవ్వడంతో పాటు ప్రైవేటు మహిళా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా ప్రసూతి సెలవు మంజూరు చేసి చరిత్రకెక్కినటువంటి రాష్ట్రం ఏది అంటే భారతదేశంలో అది కేరళ రాష్ట్రం అని చెప్పండి. కేరళ రాష్ట్ర కూడా ప్రత్యేకత ఏంటంటే ఆ రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయులు కనుక ఎవరైనా ఉండి వాళ్ళు ప్రైవేట్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ విద్యాలయంలో పనిచేసినా కానీ వాళ్లకు కూడా
6 నెలల పాటు అంటే 6.5 నెలల 26 వారాల పాటు ప్రసూతి సెలవు ఇచ్చి ప్రభుత్వం వారికి జీతభత్యాలు చెల్లించేటువంటి వసతిని కల్పించినటువంటి ఆ యొక్క రాష్ట్ర చరిత్ర ఏంటంటే కేరళ రాష్ట్రానికి దక్కింది. సో భారతదేశంలో ఏకైక రాష్ట్రం అది కేరళ రాష్ట్రం మహిళా ప్రైవేటు ఉపాధ్యాయులకు ఈ ప్రసూతి సెలవుని మంజూరు చేయడం అనేటువంటిది కేరళ రాష్ట్రం యొక్క ప్రత్యేకత అని చెప్పండి. రైట్, ఓకే సార్. మరి మెటర్నిటీ లీవ్స్ అలాగేనమ్మా ఇవాళ మహిళలకు సంబంధించి ఇదే క్రమంలో ఈ మధ్యకాలంలో ఒక అంశం కూడా ఉంది. అంటే జనరల్గా స్త్రీ శిశు సంక్షేమం కోసం మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చును. అందులో భాగంగానే మెటర్నిటీ లీవ్స్, మెటర్నిటీ డాక్టర్స్, నర్సులు, అంగన్వాడీ టీచర్స్, ఎయిర్ హోస్టెస్ అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో కొత్త జడ్జిమెంట్ ఏంటంటే ఈ మధ్యకాలం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మహిళల కంట వివాహేతర సంబంధంకు నేరం కాదు, మహిళలకు వివాహేతర సంబంధం కూడా నేరం కాదు, అది చట్టబద్ధమే అని చెప్పి తీర్పిచ్చింది. కాబట్టి ఇక్కడ వివాహేతర సంబంధం నేరం కాదు, వివాహేతర సంబంధం నేరం కాదని చెప్పి సుప్రీంకోర్టు మీరు గమనించారంటే ఈ మధ్యకాలంలో 27 సెప్టెంబర్ 2018 ఈ తీర్పిచ్చింది. 27 సెప్టెంబర్ 2018 ఈ తీర్పిచ్చింది ఏంటంటే వివాహేతర సంబంధం నేరం కాదు అని చెప్పి తీర్పిచ్చింది. వాస్తవంగా ఈ వివాహేతర సంబంధం నేరం కాదు అని చెప్పి తీర్పిచ్చిందంటే అంటే ఈ తీర్పు కంటే ముందు ఏంటి నేరమే, ఈ తీర్పు కంటే ముందు నేరమే, కానీ ఆ తర్వాత ఇది నేరం కాదు అని చెప్పి తీర్పిచ్చింది. మరి మనకు భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే మరి 27 సెప్టెంబర్ 2018 కంటే ముందు 70 సంవత్సరాల నుంచి భారతదేశంలో వివాహేతర సంబంధం నేరం, మరి ఇప్పుడు నేరం కాదని చెప్తుంది. మరి గతంలో 70 ఏళ్ల నుంచి వివాహేతర సంబంధం నేరం 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 అని చెప్పినటువంటి సెక్షన్ ఏది, ఏ సెక్షన్ చెప్పేది? గతంలో అమ్మ 497, ఏ 497 ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 497 సెక్షన్ ప్రకారం వివాహేతర సంబంధం నేరం. కానీ ఈ వివాహేతర సంబంధం నేరం అని చెప్పి ఐపీసీ 497 సెక్షన్ చెప్తే దాన్ని ఇది నేరం కాదని చెప్పి సుప్రీంకోర్టు 27 సెప్టెంబర్ 2018 తీర్పిస్తూ వివాహేతర సంబంధాన్ని నేరంగా చూపించే ఐపీసీ 497 సెక్షన్ను కొట్టివేయడం జరిగింది. ఐపీసీ 497 సెక్షన్ను కొట్టివేయడం జరిగింది. కారణం ఏంటి అంటే అది గతంలో నేరం కానీ ఇప్పుడు అది నేరం కాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఈ యొక్క ఐపీసీ 497 సెక్షన్ ఇక నుండి చెల్లదు అని చెప్పి దాన్ని కొట్టివేసింది. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్న ప్రశ్న ఏంటంటే ఐపీసీ 497 సెక్షన్ని కొట్టివేస్తూ వివాహేతర సంబంధం నేరం కాదని చెప్పినటువంటి ధర్మాసనం ఎంతమందితో కూడిన ధర్మాసనం ఈ తీర్పిచ్చిందంటే ఈ తీర్పును వచ్చేసమ్మా 5గురితో కూడిన ధర్మాసనం ఇచ్చింది. ఈ తీర్పును ఎంతమంది ఇచ్చింది? 5గురితో కూడినటువంటి ధర్మాసనం ఈ యొక్క తీర్పును ఇచ్చింది. రేపు అడిగే అవకాశం ఉంది. రేపు అంటాడు భారతదేశంలో వివాహేతర సంబంధం నేరం కాదని, వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ 497 సెక్షన్ను కొట్టివేసిన ధర్మాసనంలో క్రింద పేర్కొన్న వారిలో ఎవరెవరు న్యాయమూర్తులు కలరు అన్నాడు. ఇప్పుడు ఆ న్యాయమూర్తుల పేరు మనకు కావాలి. ఒకటి అమ్మ దీపక్ మిశ్రా. నంబర్ 2 అమ్మ ఖాన్విల్కర్. నంబర్ 3 అమ్మ డివై చంద్రచూడ్. నంబర్ 4 అమ్మ నాలుగోది నంబర్ 4 ఎవరమ్మా? నారిమన్. నంబర్ 5 అమ్మ ఇందు మల్హోత్రా. ఇక్కడ గమనించినట్లయితే ఈ ధర్మాసనంలో మొత్తం 5గురు ఉన్నారు. దీపక్ మిశ్రా, ఖాన్విల్కర్, డివై చంద్రచూడ్, నారిమన్, ఇందు మల్హోత్రా. ఈ 5గురిట్లో ఇక్కడ మహిళా న్యాయమూర్తిగా చూడాలమ్మా ఇందు మల్హోత్రా అనేటువంటి వాళ్ళు ఆ ధర్మాసనంలో ఉన్నటువంటి ఏకైక మహిళా న్యాయమూర్తి ఇందు మల్హోత్రా. కనుక అమ్మ ఇది వివాహేతర సంబంధాన్ని నేరంగా చూపించే ఐపీసీ 497 సెక్షన్ కొట్టివేసి ఇక నుండి భారతదేశంలో వివాహేతర సంబంధం నేరం కాదు అనేటువంటి విషయాన్ని అమ్మ మరి ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. అది 5గురితో కూడినటువంటి ధర్మాసనం తీర్పిచ్చింది అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అది దీపక్ మిశ్రా, ఖాన్విల్కర్, డివై చంద్రచూడ్, నారిమన్, ఇందు మల్హోత్రాతో కూడినటువంటి ధర్మాసనం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్ సార్, ఇక్కడ వరకు బాగుంది. ఆ తర్వాత మనకు ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే యాక్చువల్గా జడ్జిమెంట్లో
వివాహేతర సంబంధం నేరం కాదు అని చెప్పి తీర్పు ఇచ్చిందని చెప్పి అనుకుంటారు. కానీ జడ్జిమెంట్లు మొత్తం 3 అంశాలు చెప్పింది. ఆ 3 అంశాలు ఏంటమ్మా అంటే ఇక్కడ చూడొచ్చు. 1 వివాహేతర సంబంధం నేరం కాదు, రైట్, వివాహేతర సంబంధం నేరం కాదు. 2 భర్తకు భార్య వ్యక్తిగత ఆస్తి కాదు. 3 ఇష్టాపూర్వక శృంగారం మహిళల హక్కు. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే అమ్మా వివాహితర సంబంధం నేరం కాదు అనేటువంటి తీర్పు మాత్రమే వచ్చిందని చెప్పి అనుకుంటారు. కానీ వాస్తవంగా జడ్జిమెంట్లో అమ్మ మొత్తం 3 అంశాలు ప్రస్తావించింది. అది వివాహితర సంబంధం నేరం కాదు అని, భర్తకు భార్య వ్యక్తిగత ఆస్తి కాదు అని, ఇష్టాపూర్వక శృంగారం మహిళల హక్కు అని. ఈ 3 అంశాలు కూడా 27 సెప్టెంబర్ 2018 తీర్పిచ్చిందమ్మా. సో వివాహేతర సంబంధం నేరం కాదని, భర్తకు భార్య వ్యక్తిగత ఆస్తి కాదని, ఇష్టాపూర్వక శృంగారం మహిళల హక్కు అనేటువంటిదమ్మా. ఈ 3 జడ్జిమెంట్లు కూడా 3 అంశాలు కూడా ఒకే రోజు చెప్పాయి. కాబట్టి అభ్యర్థులు కేవలం దీన్ని మాత్రమే ఫోకస్ చేయకండి, దీంతో పాటు క్రింద పేర్కొన్న అంశాలు కూడా ఆ రోజు ప్రస్తావించిందమ్మా. సో ఫ్రెండ్స్, ఇది వివాహేతర సంబంధానికి సంబంధించినటువంటి సమాచారం, రైట్. సో ఇది అమ్మ 15 సబ్ క్లాస్ 3కు సంబంధించినటువంటి అంశం. ఇక ఆ తర్వాత 15 సబ్ క్లాస్ 3 తర్వాత 15 సబ్ క్లాస్ 4. 15 సబ్ క్లాస్ 4 కూడా మినహాయింపు అమ్మ. జనరల్గా 15 సబ్ క్లాస్ 3 అనేటువంటిది మహిళలకు మినహాయింపు ఉందమ్మా. కానీ ఇక్కడ 15 సబ్ క్లాస్ 4 మరి ఇది ఎవరికి మినహాయింపు ఉంది? 15 సబ్ క్లాస్ 4 అనేటువంటి ఎవరికి మినహాయింపు ఉంది అనుకున్నప్పుడు 15 సబ్ క్లాస్ 4 ప్రకారం ఏంటంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటుకు గురి అయిన ఎస్సీ ఎస్టీలకు విద్యలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించవచ్చును. మరి 15 సబ్ క్లాస్ 4 అమ్మ సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటు గురైనటువంటి ఎస్సీ ఎస్టీలకు విద్యలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించవచ్చును. అది 15 సబ్ క్లాస్ 4. మరి 15 సబ్ క్లాస్ 4 ప్రకారం అమ్మ సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటు గురైనటువంటి ఎస్సీ ఎస్టీలకు విద్యలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించవచ్చును. అంటే ఇక్కడ దీన్ని బట్టి చూడండి ఎవరికి మినహాయింపు వచ్చినట్టు. ఇక్కడ సాధారణంగా అయితే 15(1) 2 దగ్గర పౌరుల మధ్య కులం లేదు, మతం లేదు, జాతి లేదు, స్త్రీ పురుష జన్మ లేదని చెప్పాము. కానీ 15(3) దగ్గర మహిళలకు ప్రత్యేక వసతుల గురించి మాట్లాడుకున్నాం. అలాగే 15 సబ్ క్లాస్ 4 దగ్గర ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు మినహాయింపు అని చెప్పి చెప్తున్నాం. కారణం ఏంటంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటు గురైనటువంటి వర్గాలు కాబట్టి అందుకే వాళ్లకు విద్యలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు అనేటువంటి అంశం 15 సబ్ క్లాస్ 4 చెప్తుంది. మరి ఈ క్రమంలో మరి ఈ యొక్క అంశాన్ని ఏ రాజ్యాంగ స్థాన చట్టం ప్రకారం చేర్చారు? ఇక్కడ సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటు గురైనటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వీళ్ళకు విద్యలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించవచ్చనే అంశాన్ని 1వ రాజ్యాంగ స్థాన చట్టం 1951లో చేర్చారమ్మా. ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో చేర్చారు. మరి 1వ రాజ్యాంగ స్థాన చట్టం 1951లో చేర్చారు. యాక్చువల్గా అమ్మ ఇది చేర్చడానికి ప్రధానంగా ఒక సుప్రీంకోర్టు తీర్పు, ఆ తీర్పు వల్లనే దీన్ని చేర్చాల్సి వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మద్రాస్ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చారు. మద్రాస్ కాలేజ్లోని ఎస్సీ ఎస్టీలకు మెడికల్ కాలేజ్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు. అప్పుడు కొంతమంది ఆశ్రయించారు, ఇలా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎట్లా ఇస్తారని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు అప్పుడు ఏమని తీర్పిచ్చిందంటే విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు 1951 సంవత్సరంలో 1951లో అది చంపకం దొరై వర్సెస్ మద్రాస్ రాష్ట్రం చంపకం దొరై వర్సెస్ మద్రాస్ రాష్ట్రం కేసు ఏం చెప్పిందంటే అమ్మా
ఇలా విద్యా సంస్థలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తీర్పిచ్చింది. ఇలా తీర్పిచ్చేసరికి మరి ఏం చేయాలి అప్పుడు? ఇక రాజ్యాంగాన్ని సవరించక తప్పదు. కాబట్టి అందుకే ఏం చేశారంటే 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటుకు గురైనటువంటి ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి విద్యలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించవచ్చు అనే అంశాన్ని చేర్చారు. ఇక్కడ గమనించే అభ్యర్థులు, నేను విద్య అంటున్నాను తప్ప ఉద్యోగాలు అని చెప్పట్లేదమ్మా. 15th ఆర్టికల్లో ఎక్కడ కూడా ఉద్యోగాలు రాదమ్మా. అది 16వ ఆర్టికల్ దగ్గర ఉద్యోగాల గురించి మాట్లాడతాము. 15వ ఆర్టికల్ మొత్తం కూడా కేవలం విద్య గురించి మాట్లాడతాం కదా. ఉద్యోగాలు, ఉపాధి అనే పదం ఎక్కడ కూడా రాదు. ఎడ్యుకేషన్ ఓన్లీ, నాట్ ఎంప్లాయ్మెంట్, ఓన్లీ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ ఇక్కడ 15th. కాబట్టి ఏమంటున్నాను, సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటుకు గురైనటువంటి ఎస్సీ ఎస్టీలకు విద్యలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించవచ్చును. దీన్ని 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం చేర్చారు. చేర్చడానికి గల ప్రధాన కారణం ఏంటమ్మా అంటే 1951లో మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చినందుకు కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించినందుకు సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే విద్యా సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి 1951లో చంపకం దొరై వర్సెస్ మద్రాస్ రాష్ట్రం కేసులో తీర్పిచ్చింది. ఈ తీర్పు రాగానే ఎలాగైనా సరే రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పి అప్పుడు నెహ్రూ ప్రభుత్వం ఉంది. 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం దీని రాజ్యాంగాన్ని సవరించి ఈ అంశాన్ని రాజ్యాంగంలో చేర్చి అప్పుడు 15+4గా దీన్ని ఏర్పాటు చేశారు. 15+4గా. మరి ఇప్పుడు ఏమైంది? ఇక్కడ చంపకం దొరై కేసులో ఏం చెప్పారు? రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ ప్రభుత్వం ఏం చేసింది, పార్లమెంట్ ఏం చేసింది? 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం దీన్ని రాజ్యాంగంలో చేర్చింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను ఇక్కడ ఇది ముందు చెప్పానని చెప్పి ముందు కాదు, ఇది చేర్చిన అంశం అని చెప్పి ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 చెప్పాను. కానీ చేర్చడానికి ప్రధాన కారణమైన కేసు ఏది? చంపకం దొరై వర్సెస్ మద్రాస్ రాష్ట్రం కేసు. రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి, రిజర్వేషన్లు కల్పించిన విద్యా సంస్థలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి చంపకం దొరై వర్సెస్ మద్రాస్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి అందుకేనమ్మా 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం దీన్ని రాజ్యాంగంలో చేర్చారు. చేర్చగానే మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఏమని? మీరంటారు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి, వాళ్ళేమో 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం ఏకంగా రాజ్యాంగంలో చేర్చారు, మరి ఇప్పుడు ఏమంటారు అని చెప్పి మళ్ళీ ఆశ్రయించారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, ఎస్, రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమేమి కాదు, కానీ వర్గాలకు కేటాయించేటువంటి రిజర్వేషన్ 50% మించరాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ కేసు ఏ కేసులో తీర్పిచ్చింది, ఎప్పుడు తీర్పిచ్చిన విషయాన్ని మీకు స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తానమ్మా నేను. మరి ఏ కేసులో తీర్పిచ్చింది అనేటువంటిది ఒకసారి చూపిస్తాను. రైట్, ఇక్కడ చూడండి సార్. రైట్, ఇక్కడ ఏమన్నానమ్మా, చంపకం దొరై వర్సెస్ మద్రాస్ రాష్ట్రం కేసు అని చెప్పి చెప్పాను మీకు. చంపకం దొరై వర్సెస్ మద్రాస్ రాష్ట్రం కేసు అని చెప్పి చెప్పాను 51. ఎందుకు ఏమని చెప్పింది? విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తీర్పిచ్చింది. కానీ వీళ్ళు ఏం చేశారు? 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం దీన్ని రాజ్యాంగంలో చేర్చారు. చేర్చగానే మళ్ళీ కొంతమంది ఏం చేశారు? సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మరి మీరేమో రాజ్యాంగ విరుద్ధం అంటారు, వాళ్ళేమో 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం చేర్చారు, మరి ఇప్పుడు ఏమంటారు అన్నాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే అమ్మా, ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం, అది 1963 1963. ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం 1963 కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిస్తుందంటే, ఈ వర్గాలకు కేటాయించేటువంటి రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమే, కానీ ఆ రిజర్వేషన్ మాత్రం 50% మించరాదు. ఆ రిజర్వేషన్ మాత్రం 50% మించరాదు. అంటే ఈ వర్గాలకు కేటాయించేటువంటి రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమే, కానీ వర్గాలకు కేటాయించేటువంటి రిజర్వేషన్ 50% మించరాదు, 50%కు దాటరాదనేటువంటి అంశాన్ని మరి ఈ ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్ర కేసులో తీర్పిచ్చింది. గమనించారమ్మా? ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్స్ దయచేసి మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇక్కడ ఒకసారి చూసుకోండి మీరు కావాలంటే. రైట్, 15(4) ఏం చెప్తుంది? సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటుకు గురైనటువంటి ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించవచ్చును. దీన్ని ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం చేర్చారు? 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951. కారణం ఏంటి అంటే 51వ సంవత్సరంలో మద్రాసులోని ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చినందుకు కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే రిజర్వేషన్ ఎలా కల్పిస్తారన్నందుకు సుప్రీంకోర్టు చెప్పింది, విద్యలో రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి రిజర్వేషన్ కల్పించకూడదని చెప్పి చంపకం దొరై వర్సెస్ మద్రాస్ రాష్ట్రం కేసు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇది రాజ్యాంగబద్ధం చేసే ఉద్దేశంతో 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం ఇది 15+4గా ఏర్పాటు చేసి రాజ్యాంగం చేర్చారు.
ఇలా చేర్చినందుకు ఇంకా కొంతమంది ఏం చేస్తారు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మీరు కాదంటున్నారు, వాళ్ళేమో చేర్చారు, ఇప్పుడు ఏమంటారు అని చెప్పి అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అమ్మ, ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం 1963లో ఏం చెప్పిందంటే, ఈ వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమే, కానీ ఆ రిజర్వేషన్ 50% మించరాదని చెప్పింది. 50% కంటే రిజర్వేషన్ ఎక్కువ మించరాదని చెప్పి ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం 1963లో తీర్పిచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్లయితే సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా రిజర్వేషన్ని పెంచారు. ఇప్పుడు మిమ్మల్ని అంటాడు, సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఈ మధ్యకాలంలో ఏ రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచారు, లేదా సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచారు అని అడుగుతాడు. కాబట్టి మరి సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఏ రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచారని అడిగే అవకాశం ఉంది. కాబట్టి తమిళనాడు రాష్ట్రం సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రిజర్వేషన్ 50% మించరాదని చెప్పింది. కానీ తమిళనాడు రాష్ట్రంలో ఏం చేశారంటే కేంద్రం రిజర్వేషన్ ఎంత పెంచారంటే 69% పెంచారు. ఎవరు పెంచారు? భారత పార్లమెంటే. ఎవరు పెంచారు? పార్లమెంటే. కానీ ఎలా? 76వ రాజ్యాంగ సవరణ చట్టం 1994లో 76 అమెండ్మెంట్ యాక్ట్ 1994 ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో 69%కి పెంచారు. పెంచి వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా 9వ షెడ్యూల్లో పెట్టారు. ఏ షెడ్యూల్లో పెట్టారు? 9వ షెడ్యూల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? 9వ షెడ్యూల్కు న్యాయ సమీక్ష అధికారం ఉండదు కాబట్టి, ఎలాగో సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది అనేటువంటి భయంతో వెంటనే ఏం చేశారంటే దాన్ని తీసుకెళ్లి 9వ షెడ్యూల్లో పెట్టారు. ఇక 9వ షెడ్యూల్లో ఉంటే న్యాయ సమీక్ష అధికారం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇగో ఈ రకంగా తెలివి ఉపయోగించమ్మా ఇవాళ ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం యొక్క సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా, వ్యతిరేకంగా